దెయ్యం పట్టిందా? దెయ్యం పట్టింది. డబ్బు దెయ్యం, కళా దెయ్యం, కీర్తి దెయ్యం అన్నీ పట్టాయి. ఒరే ఒరే ఇది మళ్ళీ వచ్చిందిరా నీకు. ఇంకేం రావాలి? కూతుళ్ళిద్దరికి పెళ్లి చేసే డబ్బు తగలేస్తున్నా. ఇంకా నాకేమిస్తావు? అంతా సర్వనాశనం. నాకు అన్యాయం చేసి నువ్వు బాగుపడవనన్నా బాగుపడదు. ఏమిటి నీ పేదపన కాదు నాన్న, ఇది మండుతున్న గుండెల్లో అగ్ని పర్వతం. పెట్టానమన్న డైలాగ్ లాగు లేదు తొక్కలేదు. ముందు తీయాలని నేను తీయను. ముందు సినిమా తీస్తాను. డబ్బు తే. డబ్బా ఇవ్వను. ఇవ్వబా ఇవ్వను. ఇవ్వబా ఇవ్వనురా. ఇవ్వబా ఇవ్వనుపా. దిక్కురాడు చెప్పు. దిక్కా? దిక్కు లేకేనన్నా 10 దిక్కులున్నాయి. అందులో కోర్టు అనేది ఉంటుంది. కూర్చుకెళ్తావా? ఎస్ ఫాదర్. ఆస్తిలో నా వాటా వచ్చే వరకు నీపై కేసు పెడతాను. అంతవరకు ఈ పెళ్లిని జరగలవు. ఏమిట్రా నీ వాటా కోటను? ఇదే నీ తాత ముల్లెరుకున్నావా? నా తాత ముల్లే. అందుకే దాని మీద నాకు హక్కు ఉంది. నీకు లేదు. రేపే కేసు పెడతాను. రామచంద్ర ఎక్కడ దొరికేవరా నాకు? ఆ మాటే నేను అంటే. రే నాయనా రాజు, రాజు సినిమా తీయడానికి నీకేం తెలుసురా? కదా కమామిష, కాకరకాయ, వల్ల కాడా? వల్లకాట్లోనే కథారంభం. చీకటి, కటిక చీకటి, అర్ధరాత్రి. వల్లకాట్లో రామనాథయ్య బయలుదేరాడు. నక్కలు, కుక్కలు. కీచురు వాళ్ళు. రంగనాథయ్య మాట్లాడాలనుకున్నాడు. మాట వాసన, దుర్వాసన. ఆ మంటల్లో పెళ్ళాడే జీభూతాలు. భయంగా గుడ్ల గోపులు. ఆ మనిషి కాలికి మెత్తగిలింది. పెద్ద తాచడం. అందులో పెద్ద బ్రహ్మరాక్షసి అలా మీద మీదకొస్తూ ఉంది. వచ్చింది వచ్చింది. అమ్మా నా గుండెని బద్దలు చేశాడమ్మా ఈ పడవేదవా. తల్లి మీ శ్రేయస్సు కోరి గొప్ప సంబంధాలు చేస్తున్నారు. ఇప్పుడు అనిపి రేపు మీరు అత్తారింటికి వెళ్తే ఇంకొక 2 కథలు చెప్పి నేను తల్లి తీసుకొస్తాను. ఏమిటో మొదటి నుంచి పెళ్లికి అన్ని ఆటంకాలే. ఆ పడాలు కాదనడాలు మొదలెట్టావు హరికథ. ఏ మీరు నడిపదాలో నిలబెట్టంగాలేంది. నేను హరికథ చెప్తే తప్పొచ్చిందా? ఒక్కటి సవ్యంగా జరగటంలే. ఆ వేసే అక్షత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎదుగు కానీ ఇది బజారు. నాకు తెలుసునండి. ఏం తెలుసు? నా మొక్క తెలుసు. ఎవరు బాబు ఎండలో నిలబడ్డారు? కారులో పెట్రోల్ అయిపోయిందండి, తీసుకురావడానికి వెళ్ళాడు. అలాగా అయితే లోపలికి రండి, తర్వాత వెళ్తురు కానీ. అబ్బాయి ఎందుకులేండి. అదేమిటి అలా అంటారు? పర్వాలేదు, డ్రైవర్ ఇప్పుడే వచ్చేస్తాడు. ఎవరయ్యా నువ్వు చెబుతూ ఉంటేను ఆడ కూతురు ఎండలో నిలబెట్టి నువ్వు రామ్మా నువ్వు రా కావాలంటే నిల్చుంటాడు. రా అదే రండి. తమాషాగా ఉన్నాడే. బాబు రండి. కుట్లేరు దండం. కాస్త మధ్య తీసుకొస్తా, కూర్చోండి. ఏమిటో మీరు చెప్పిన వర్ణను బట్టి కొనేశాను చీరలు. కోడలికి ఆ రంగులు నప్పుతాయో లేదు. ఆనక నన్ను తెప్పారంటేనా? బ్రహ్మాండంగా నప్పుతాయి. అందులో నీ సెలక్షన్. ఓ ఏమిటో లేండి. పిల్లలు చూపించకుండా లగ్నం పెట్టిన మీకు ఇదొక లెక్క ఏమిటి? అబ్బబ్బబ్బా పొరపాటే లేవే, నా ప్రాణం తీకు. ఇదిగో నువ్వు కావాలంటే లగ్నం మళ్ళీ వాయిదా వేసి పిల్లల్ని చూపించుకుందాం, సరేనా? ఏమే ఆ ఫోటో చూడు, అతనే 2వ పెళ్లి కొడుకు. చిన్న పిల్లలు ఇతరకే ఇస్తారు. అబ్బాయి చాలా బాగున్నాడండి. చాకులాంటి కురవాడు. ఈ అబ్బాయి ఫోటో ఇక్కడెందుకుందబ్బా? మీరే అన్నారుగా కోటీశ్వరి కుమారుడని. ఒకవేళ ఈ అబ్బాయికి వీరికి చుట్టరికమేమో. అదే ఎటువంటి చుట్టరికము అని. మాత్రమైన మధ్య చూడండి.
ఈ ఫోటోల అబ్బాయికి మీకు ఏదైనా బంధుత్వం ఉందండి? ఏమన్నారు? ఈ అబ్బాయి మీకు బంధువా అని. సైలెన్స్. ఎవరయ్యా నువ్వు? ఎక్కడ చదివావు నువ్వు? ఎవరెక్కడ నీకు తెలివి చెప్పింది? ఏమిటండి మీరు అనేది? మాట్లాడక్కడ మళ్ళీ. మా అబ్బాయిని పట్టుకుని వాడికి వీరికి చూడడానికి ముందు అని అడుగుతావేమయ్యా? ఇదేనా మర్యాద? మీ అబ్బాయా? ఎవరో శ్రీనివాస భూపతి గారి అబ్బాయిని. భూపతి ఆకాశపతి. వాడు మా అబ్బాయి రంగడు. ఏ చదివాడు నిక్షేపంగా ఉద్యోగం చేస్తున్నాడు. మాట్లాడకుండా మధ్యకి పుచ్చుకోండి. గొప్ప మంచవురా. నువ్వు అర్జెంటుగా రాకపోతే నువ్వు కూడా మునిగిపోతావు. చూడు, ఎవరికి చెప్పకు. అదే ఆ కోటి సొత్తు కూడా నీ తలకాయ ఇంకేం కోటీశ్వరుడు రా. కదులు అక్కడి నుంచి. ఆ కన్ను ముక్కు అంతా అదే తీరు. అదే తీరేమిటా నీ ముఖం? వాడే వీడు. ఏమిటి బాబు మీ చర్చ? మీ ధోరణ చూస్తే ఏదో పిల్లనిచ్చేటట్టు కనపడుతోంది. చెప్పండి, అలాంటిది ఏదైనా ఉంటే నేను సిద్ధం. వాడి మెడకో గుదిబండ తగిలించేస్తే తగిలిద్దాం పెద్ద తగిలిద్దాం. అంటే అమ్మాయి కాస్త భారీగా ఉంటుందని ఏమిటి? చెప్తామండి, మళ్ళీ వచ్చి చెప్తాం. మరి జాతకం అది చూడరా బాబు? జాతకం కాదు, వాడి అంతం చూస్తాం. దొంగ రాస్కెల్. అయ్యా బాబు, ఆ పదప్రయోగం ఏమిటో? 25 ఓడల్లో 14 నావనుకున్నాను. 14 మేడల్లో 13 నావనుకున్నాను. నీకేమన్నా మతిపోయింది విట్రా? వాళ్ళు మోసగాళ్ళని తెలుసుకోవడం ఇంకా పోయిన ఓడల కోసం ఏడుస్తావు విట్రా పిచ్చాళ్ళగాను. పేర్లు ఏమిటన్నారు? నా పేరు బుచ్చబ్బాయి అండి. మా వాడి పేరు సుబ్బారాయుడు. అబ్బబ్బబ్బా, మన పేర్లు కాదురా. మరి నేను చెప్తాను, రాసుకోండి. పెద్దవాడి పేరు శ్రీనివాస భూపతి అని చెప్పండి. అవునండి, పెద్ద గెడ్డ ఉంటుంది. పైపు కాలుస్తాడు టుబాకో పెట్టి. కుర్రవాడి పేరేమో రంగారావు అండి. అవునండి, చక్రాలంటే కళ్ళు. పెద్ద రౌడీ బాబు నా మీద సమ్మె కట్టాడు. సంతకం చేయండి. సంతకం చేయరా? నేను చేయకూడదురా, నువ్వు చేయాలి. నేను చేయాలా? అంత పని చేసేవరా రంగా. ఇన్స్పెక్టర్ గారు, నించున్న పళ్ళంగా అరెస్ట్ చేసి వెంటనే కొట్లో తోయించండి. అలాగే, వారెంట్ ఇవాళ జారీ చేయించి పంపిస్తాను. ఇక వెళ్ళొచ్చు. 5 కోట్ల ఆస్తి, 25 ఓడలు, 17 మేడలు. అన్నగారు ఏమిటండి మధ్యను? కాస్త ధైర్యంగా ఉండండి. రే బుచ్చి, ఏమిటి ఆడదాల్లాగా సోకాలు నువ్వు? నీకేమిట్రా చిల్లిగా పోలేదు? ఆ మాటకు వస్తే నాకే పోయింది 25,000 రూపాయల కారు. ఆ గడ్డపు వెధవ మా వాడికి ఏ దొంగ చిక్కు రాశాడో ఏమిటో. అబ్బాబాబా, మీదేమిటండి ఇప్పుడు? ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు డబ్బు తీసుకుని ఆ కారులో ఎక్కించుకుని పారిపోయి ఉంటారు. అవునే, నాకు తక్కువ. అక్కడ పిల్లలు ఏమైపోయారు? వెళ్ళండి, ఫోన్ చేయండి, హెచ్చరించండి. బుచ్చి ఉండరా, నేను ఫోన్లో వెళ్ళండి తొందరగా. అడ్డగడితే పర్వాలేదు చెల్లమ్మా. అవసరం తెలియని ఆడపిల్లలు. ఎవరు చెప్పారండి వాడు దొంగలని? అవునమ్మా, వాళ్ళు దొంగలే. చూడమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు అక్క లోపల గడియలు వేసుకుని ఇంట్లోనే ఉండండి. అన్నయ్యను కూడా మీకు తోడుగా ఉండమనండి. ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు. చూడమ్మా, పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి వారెంట్లు వస్తున్నాయి, వాళ్ళు ఊళ్ళో నుంచి ఎక్కడికి బయటికి పారిపోకుండా చూడవలసిందని చెప్పండి. వాళ్ళు మిఠాయి పెడితే తినొద్దని చెప్పరా? ఏమా, నాన్న చాలా కంగారు పడుతున్నారు. మీరు మాత్రం ఎక్కడికి ఇల్లు విడిచి బయటికి వెళ్ళొద్దు. చూడమ్మా, మా అబ్బాయి కనుక వస్తే అక్కడే మీకు తోడుగా నేను ఉండమన్నానని చెప్పానని చెప్పండి. సరే పెట్టేనా? అమ్మ బాబు, కొంప మునిగిందని. ఏమిటి 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 ఏమైంది? ఇంకేముంది, మీ సంగతి వాడికి తెలిసిపోయింది. ఎవరికి? మీరు మోసగాళ్ళని పోలీసులు కంప్లైంట్ ఇచ్చారట. అరెస్ట్ వారెంట్ వచ్చేస్తుంది. అయ్యో బాబోయ్, ఇప్పుడు ఎలాగా? జైలు ఖాయం. ఏమిటా నువ్వేం పట్టినట్టుగా తిరుగుతావు? ఇప్పుడు నన్ను జైల్లో పెడితే మా నాన్నకేం చెప్పాలి? ఒరే, విడి ఖైదంటే మామూలు కటకటాలు కదే. కఠిన శిక్ష అంటే రాళ్ళు బద్దలు కొట్టాలరా. నీకేం తెలుసు? వాసు మామగారు, ఆయన కట్టిస్తావే? గడ్డాలంటించి నాటకం ఆడించిన మీ హీరోని అడుగు. ఆయన మూలనే మాకు కర్మం. మరేం పర్వాలేదు లేదే, మీ వంతు కూడా మేము వేసుకొని మిమ్మల్ని విడిపించేస్తాం. పక్కర్లేదు. ఐడియా దొరికిందా? దొరకేం చేస్తుంది? దీనికి డోకాలేదు. ఏమిటి ఏమిటి ఏమిటి? అదంతా తర్వాత చెప్తాను. గర్ల్స్, మీరిద్దరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. హాయిగా పడితే పండి. మా వాడు గుర్రం కొండ గాని గాడిదలు దిబ్బ గాని వెళ్ళలేదు. ఆ కోటీశ్వరుడు కొడుకు మా వాడు ఒక్కలా ఉంటారు అంతే. మా వాడి ఫోటో చూసి మీరు వాడి అనుకుని ఇంతలా వసా చేస్తున్నారు. పదండి, పోలీస్ స్టేషన్ మీ పని పట్టిస్తాను. కంపోలే. ఎక్కడికి రా ఫూల్. బుచ్చి, అయితే ఇతను వేరా? అవును సార్, మీ పరిస్థితి చూస్తుంటే నాకు నిజంగా జాలేస్తుంది. నాకు ఆ కుర్రవాడికి ఏవో కొద్ది పోలికలు ఉండడం వల్ల మీలాగే చాలా మంది చాలా చోట్ల అల్లరి పడ్డారు.
ఇంతకు ఆ కోటీశ్వరుడు ఆయన కొడుకు దగాకోట్లు కారండి. ఆయన నిజంగా కోటీశ్వరుడు ఇవ్వడానికి నాకు ఎన్ని గుండెలు కావాలో మీరే చెప్పండి. కరెక్ట్ కరెక్ట్. చచ్చా నువ్వు ఆయన ఎరుగుదువా? ఎరుగుదువా? నా ప్రాణాలు తీశాడు కదటండి. ఈ కొద్ది పోలికల వల్ల నేను తన కొడుకునని భ్రమపడ్డాను. ఎవరు? ఇంకెవరు? ఆ గడ్డపు కోటీశ్వరుడు అండి. 3 మాసాలు నన్ను నీడలా వెంటాడు. వైజాగ్ లో ఓడా కంపెనీకి నేను ఉద్యోగానికి వెళితే అక్కడ పట్టుకున్నాడు. ఒరే నాయన, నా మీద అడిగావా? ఇంటికి రారా, నా దగ్గర నీకు ఉద్యోగం ఏమిట్రా, నీకు కావాలంటే ఒక మంచి విమానం కొనిపెడతాను, అక్కడ మేడలు ఓడలు నీకోసం కాచు కూర్చున్నాయరా అని ఒకటే గోల. కాదండి, నేను మీ అబ్బాయిని కాదు, మేస్టారి కొడుకును అని చెబితే వినడే. నిజమే. సైలెంట్. అబద్ధాలు మాకు చేత కావు, సత్యము పలుకవలేను. కరెక్ట్ కరెక్ట్. అది కాదు బుచ్చబ్బాయి గారు. అబ్బే, నేను బుచ్చబాయిని కదయ్యా. మరి వాడు ఏమండి, ఇది వినండి. నేను ఈ మధ్య ఢిల్లీ వెళ్ళానండి. బరోడా హౌస్ లో ఏదో చిన్న ఉద్యోగం ఉందంటే అక్కడ ఈ గడ్డపు కోటేశ్వరుడు మళ్ళీ గెస్టు నన్ను పట్టుకున్నాడు. అక్కడి వాళ్ళందరికీ నా పైన కోపం. ఎందుకయ్యా ముసలాయన అలా బాధ పెడతావు, నీకు ఈ ఉద్యోగం కర్మ ఏమిటి, ఇంటికి పోరాదా అంటారు వాళ్ళు. నేను ఆయన కొడుకును కాదు మొర్రో అంటే వినరే. 3 రోజులు నా పైన గూఢచారులను పెట్టి ఆరా తీయించేదాకా ఊరుకోలేదంటే నమ్మండి. అబ్బా, ఎన్ని కష్టాలు పడ్డావయ్యా. సుబ్బిగా, ఆ భూపతి గారు నిజంగా అదేరా, ఆ రంగారావు పేరు కూడా ఇదే. వట్టి రంగారావు కదా, రంగారావు భూపతి. అసలేరా, దానికే ఉందిలేండి. మనుషుల్ని పోలిన మనుషులే ఉండగా లేదు, వేధవది పేరుల్ని పోలిన పేర్లు ఉండమంటారా? ఏమండి, ఇంతకు మీ అనుమానం తీరినట్లే కదా. ఇంకా తీరగా అవుతుందండి. నాకు మా సుబ్బు గారికి ఎంత పోలికుందో నీకు మా అల్లుడు గారికి అంత పోలికుంది. బాగా అన్నారు, బాగా అన్నారు. పోలీసు రిపోర్ట్ ఇచ్చామే. ఎలా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? అవును. మీరు? అవును. భూపతి గారి మీద? మా నాన్నగారు చెబితే ఏమో అనుకున్నాను. ఏమండి, మీ కొంప మీరు నిలువునా ముంచుకున్నారు సుబ్బారాయుడు గారు. సుబ్బారాయుడు నేను కాదయ్యా, వాడు. మరి పిల్లనిచ్చేది ఎవరు? వాడు. మరి కంప్లైంట్ చేసింది ఎవరు? వాడు. సంతకం పెట్టింది వాడు. ఎవరైతే ఉందిలేండి. రియలీ సార్. ఏమంటోయ్, అసలు విషయం ఏమిటంటే ఆ ముసలాయనకు వేపకాయంత వెర్రి కూడా ఉందట. ఆయనకు గనక తిక్కరేగి మీ పైన పరువు నష్టం దావా వేశాడో మీ ఆస్తి అంతా ఖరారావడి. అసలు ఆయన సంపాదించిన కోట్లల్లో సగం ఇలాంటి డ్యామేజీ కేసుల్లో సంపాదించిందేనట. ఏమండి ఏమండి ఏమండి, తర్వాత మీరు తీరిగ్గా ఏడవచ్చు గాని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అరెస్ట్ వారెంట్ కాస్త రద్దు చేయించండి, లేకపోతే మీ కొంపలో అర్పేస్తాడు. అలాగే అలాగే. చూడు బాబు, నువ్వు కూడా కాస్త మా వెంట పోలీస్ స్టేషన్కి వస్తావా? నేను ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలండి. మా నాన్నగారు వస్తారండి. ఏ నాన్న, మీరు వెళ్ళి వాళ్ళకి కాస్త సహాయంగా నిలబడండి, పాపం మరీ గోల చేస్తున్నారు. చేస్తానండి. చూడండి, మరి మాట్లాడకండి, బయలుదేరండి. కోట ఎక్కడరా? నీకు ఇక్కడ ఉందిరా, ఇదేరా. వారెంట్ వెళ్ళిపోయిందే. అబ్జండి, చూడారు. సైలెన్స్. ఎలాగా ఎగరమంటారా? వారెంట్ రద్దు చేయించు. మేజిస్ట్రేట్ సంతకంతో ఆర్డర్స్ తీసుకురావాలి. టైం అయిపోయింది, ఇవాళ వీలు పడదు. అమ్మ బాబాయ్, వాళ్ళు అరెస్ట్ అయిపోతే డ్యామేజ్ కేసు ఖాయం. చూడు సుబ్బారావు, తొందరగా ఆపించు బాబు, పాపం అమాయకులు. లాభం లేదు మేస్టారు. ఎంత పని చేసావురా సుబ్బుగా. నేనేం చేశాను రా? నా చేత కంగారు పట్టి కంప్లైంట్ ఇప్పించింది నువ్వే కదరా. ఇచ్చిందాక నా ప్రాణం తీసింది నువ్వే కదరా? నన్ను ఫోన్ చేసి పిలిపించి నువ్వే కదా. సైలెన్స్. మధ్యలో మిగతా గాయని వెళ్ళి పని చూడండి. ఇంకేం పని మాస్టారు, నా కొప్ప మునిగిపోయింది. రే చిచి ఊరుకోరా.